నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మిత ఎలా ఉన్నారు సార్? సూపర్. డిసెంబర్ మాసం వచ్చే ఇంకా రాలేదు, వస్తుంది. వెళ్ళిపోతున్నాం, చాలా ఫాస్ట్ గా ఉంది కదా. ఇక్కడ అసలు నవంబర్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళింది, మీకు అలాగే అనిపించిందా? చాలా అండి. అసలు రోజులు అంటే ఒక ఇంతియాజం తో కూడా ఉన్నాను, ఒక స్టూడెంట్ లా తయారయ్యాను కదా. యువర్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ నౌ. ఎక్స్పెరిమెంట్లు చేస్తూ క్లాసెస్ సాంస్క్రిట్ ఒకటి నేర్చుకుంటున్నాను కదా. అసలు మామూలు రోజులు అలా వెళ్ళిపోతుంది. బిజీ అండ్ అలా అలా వెళ్ళిపోతుంది. ఒకటే నేను చెప్తాను, ఐఎమ్ ఈజీ, ఐఎమ్ నాట్ బిజీ. ఎంత నేర్చుకున్నా ఇంకా టైం ఉంది దేనికైనా. డెఫినెట్లీ చాలా హ్యాపీగా, హెల్దీగా, చల్లచల్లగా. కార్తీక మాసం కూడా ఇక చివరాంకంలోకి వచ్చేసాం. కార్తీక మాసం, కార్తీక అమావాస్య రాబోతోంది. ఆదివారం అమావాస్య. అద్భుతం కదా. అయితే శనివారం మధ్యాహ్నం అమావాస్య ఘడియలు మొదలు కాబోతున్నాయి. బట్ సూర్యోదయానికి ఒకవేళ ప్రామాణికంగా చూసుకుంటే కనుక ఆదివారం అమావాస్య, లేదంటే శని అమావాస్య, రాత్రిపూట అమావాస్య ఉండాలి అని కూడా అనుకుంటే. మీరైతే ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? కార్తీక అమావాస్యని ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఒక్కసారి వీటి గురించి. అంటే సహజంగానే కార్తీక మాసం అంటేనే మనకి పగలు తక్కువగాను రాత్రులు ఎక్కువగాను ఉంటుంది. దానికి అనుసంధానంగా అంటే వెళ్ళబోతున్న రోజులకి సంసిద్ధతగా మన శరీరాల్ని తయారు చేసుకోవటం కోసం పరమేశ్వరుడు, ఈశ్వరుడు అంటే దీపం వెలిగించడం కానీ, చన్నీటి స్నానం కానీ, నదీ స్నానం కానీ, ప్రకృతికి అనుసంధానంగా వ్యక్తిని, వ్యవస్థని మార్పు చేసుకోవటానికి కార్తీక మాసం. మనకంటే ఒక్కొక్క మాసానికి ఉన్నటువంటి విశిష్టం. నిన్న ఒక సెమినార్, డాక్టర్స్ అందరూ కలిసి, అంటే ఆల్టర్నేటివ్ థెరపిస్ట్, దాంట్లోకి అంటే ఇప్పుడు మనం దూరంగా పెడతాం ఇంగ్లీష్ డాక్టర్లు అంటే వాళ్ళు ఏమి అమెరికా నుంచి వచ్చినటువంటి తెల్లవాళ్ళు కాదు, మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్లతో నేర్చుకుని వచ్చారు. వాళ్ళకి అది నేర్చుకున్న సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమి వ్యత్యాసం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ మేము అందరం ఒకటే, భారతీయులు, ఆంధ్ర తెలుగు వాళ్ళం. ఇక్కడ నేర్చుకుంటుంది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఎలా మనం మెరుగుపరుచుకోవాలి దీని మీద. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటే, అంటే మన సంస్కృతి, మన హిందూ సాంప్రదాయంలో ప్రకృతికి అనుసంధానంగా ఏమేమి ఉంటాయి, ఏమేమి జీవిస్తున్నాయి, సీజన్ మారుతుంది, ఋతువులు మారుతున్నాయి, ఆ కాలానుగుణంగా అవి ఎలా మార్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నాయి. మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు శీతాకాలం అమ్మా, చలి మనం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు తట్టుకోలేకపోతున్నాం? అయిపోయామా, మనం ఎబిలిటీ తగ్గిపోయింది మనకి. అంతే. ఈ కుక్కలు ఇవన్నీ బాగానే ఉంటున్నాయి కదా, అవేమి స్వెటర్లు వేసుకోవాలి, ఏం ఉండవు. అంటే వాటికి ఏం కావాలి అవి ఆ సీజన్ తగ్గట్టుగా అవి మలిచేసుకుంటాయి. కేవలం అంటే పెంపుడు యానిమల్స్ మనం ఇళ్లలో పెంచు, వాటి నేచర్ ని మనం పాడు చేస్తాం. కాబట్టి అవి ఇబ్బంది పడాలేమో తప్ప సహజంగా ప్రకృతిలో ఏ యానిమల్, ఏ జీవి కూడా ఇబ్బంది పడుతూ చేయదు ఉండదు. ఇక్కడ అంటే మనం ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోగలిగితే, మనం ప్రకృతిలోకి ప్రయాణం చేయగలిగితే, ప్రతి మాసం మనకి ఎన్నో అద్భుత మిస్టీరియస్ సబ్జెక్ట్స్, ప్రతి ఆకు అక్కడ చాలా అద్భుతమైనటువంటి క్లాస్ అనమాట. గ్రహాల యొక్క ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటుంది, గ్రావిటీ. అంటే ఇప్పుడు మనం ఈ బాడీలో కాపరు, జింకు ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడున్నాయి? కెమికల్స్ అయితే అది ప్రమాదం అంటున్నాం. మరి మన ఒంట్లో కూడా టెస్ట్ చేస్తే ఇందులో మన ఒంట్లో జింక్ ఉందంటున్నారు, దాని ఏమంటారు, మెర్కురీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మెర్కురీ అనే ఒక గ్రహం ఉంది. అంటే పాదరసం అనేది ఒక బుధగ్రహం నుంచి ఇక్కడ ఏదో ఒక ప్లానెట్, ఒక మొక్క తీసుకుని అది తినడం ద్వారా రీప్లేస్ అవుతుంది. ఇది అంటే మనం ఈ అమావాస్య పౌర్ణములు ఔషధ గుణాలు కలిగినట్టు చంద్రుడితో ఈ ఔషధీకరణ జరుగుతుంది. సూర్యకిరణాలను తీసుకుని ఆయన ఔషధాలను తయారు చేస్తూ ఉంటాడు. అమావాస్య అనగానే దీనికి పూర్తిగా మనకి చంద్రుడు పూర్తిగా ఉండడు కాబట్టి ఇది మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అందులోనూ కార్తీక మాసంలో శరీరాన్ని మనం చాలా సాధనాయుక్తంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నుంచి
అయిపోయింది, కార్తీక మాసం అయిపోయింది, అమావాస్య వచ్చింది, మార్గశీర్ష మాసం ఇక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు మారుతుంది. ఇంకో 15 రోజుల్లో ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. ధనుర్మాసం ఉమ్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఉమ్, ఒక వ్యక్తిని, మనీషిని చేయటానికి, ఉమ్, మనిషి మామూలుగా జీవనం చేస్తే కొంచెం తెలివితేటలతో, కొంచెం శాస్త్రంతో, కొంచెం నేచర్తో అనుసంధానమైన మనీషినో అంటారు. అంటే ఉమ్, వేదం చెప్పుతుంది ఎలా, ఉమ్, ఎలా అంటే మారడానికి, మార్పు చెందడానికి, పరిణితి చెందడానికి, జీవ పరిణామ క్రియ జరగటానికి మనకి మాసాలు. అందుకని అలా ఇక్కడ ఇప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాను, ఆహార విహార వ్యవహారాలు. కొన్ని సందర్భాల్లో మనం నిరాహారం అయి ఉండాలి, కొత్త మాసంలో ప్రవేశిస్తున్నాం. అందుకని ఏంటంటే అమావాస్యని పితరులు వాళ్ళకి కైంకర్యం చేయటం కోసం ఆ రోజు వాళ్ళకి చేశాం కాబట్టి మనం ఉపవసించడం ద్వారా వాళ్ళకి దగ్గరగా ఉండడం. వాళ్ళలో ఏముంది, మనం బ్లడ్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిఎన్ఏ, మన డిఎన్ఏలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి, మార్చుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఉపవసించాలి. పర్వదినాలలో అంటే మనకి ఏకాదశులు ఎలాగా మాట్లాడుకుంటాం, పౌర్ణమి అమావాస్యలకు కూడా ఉపవాసం. అమావాస్య అంటే పౌర్ణమికి పూర్తిగా ఉపవాసం ఉండక్కర్లేదు. అమావాస్య డార్క్నెస్ పూర్తిగా మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఎలాంటి ఆహారం లేకుండా ఉండగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తాం. ఎంతో కొంచెం స్టెబిలిటీ అనేది వస్తుంది. రైట్ సార్. అయితే మరి ఇది శనివారం ఉండమంటారు ఉపవాసం, ఆదివారం ఉండమంటారు? ఆదివారం 11:50కి వెళ్ళిపోతుంది అమావాస్య కాబట్టి అంటే శనివారం అర్ధరాత్రి దగ్గర నుంచి, శనివారం ఈవినింగ్ సూర్యాస్తమయం దగ్గర నుంచి ఆదివారం సూర్యాస్తమయం వరకు ఉపవసించగలిగితే, అంటే మనం శనివారం సాయంత్రం వరకు కూడా తీసుకుని, అంటే 16 hours ఫాస్టింగ్ అందరికీ అలవాటే ఉంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తారు. ఇలాగ ఆదివారం ఉదయం శుభ్రంగా మనం ఆయిల్ ఎలాగో వాడొద్దు అంటాం, ఆ రోజు శుభ్రంగా భగవంతుడికి అర్చన అవి చేసేసుకొని మధ్యాహ్నం వరకు ఉండి ఏదైనా అల్పాహారం తీసుకుని, అంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి మనం ఫ్రూట్స్ తీసేసుకోవచ్చు. సాయంత్రం ఎలాగో గ్లాసులు పాలు తాగితే సరిపోతుంది, అది కూడా ఉపవాసం లెక్కలోకి వస్తుంది. ఇది వండని పదార్థాలు కాబట్టి శనివారం మధ్యాహ్నం మంచిగా శుభ్రంగా సుష్టుగా మనకు నచ్చినటువంటి వెజిటేబుల్ ఆకుకూరలతో మంచి భోజనాన్ని తీసుకుని, మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆహారము తీసుకోకుండా, ఒకవేళ దాహం అనిపిస్తే గోరువెచ్చటి నీళ్లు, అంటే నీళ్ళని బాగా మరగబెట్టి 50% బాగా మరిగిన నీళ్ళని, 50% వేడి నీళ్లు, 50% రూమ్ టెంపరేచర్ ఉన్న నీళ్లు మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి. అప్పుడు అలాగో మీరు అనుకున్నట్టు చల్లార్చడం అవుతుంది. అంటే అది డిఫరెంట్ అనమాట. ఇక్కడ తత్వం సగం మారింది, మరిగిన తత్వం వచ్చింది, సగం న్యాచురల్ గా ఉన్న తత్వం వచ్చింది. ఇవి రెండు మిక్స్ అవుతాయి. అంటే ఈ ఆర్ఓ వాటర్లు అవి ఇవి కాదు, న్యాచురల్ వాటర్స్. దాని మీద కూడా నేను అంటే ఇంటిగ్రేటెడ్ దాంట్లో వాటర్ని ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చో దాని మీద ఒక క్లాస్ ఉంది, అద్భుతం. అంటే నీటితో మాక్సిమం రోగాలను నయం చేసేసుకోవచ్చు. సంధ్యావందన విధిలో ఆపోహిస్తామ యోభవ విన్నారా, నీళ్ళని ఉదకాలని జల్లు కొంచెం ప్రోక్షణ, అసలు అది స్నానం కన్నా అద్భుతం అమ్మా. జలంతో చేయలేని పనులు లేవు. ఆ మంత్రానికి కూడా పవర్ ఉంది. మంత్రాన్ని జలాన్ని సంపుటీకరణ చేయడం ద్వారా బాహ్యంగాను అంతరంగాను శుద్ధి చేసుకోవడం ఎంత అద్భుతం శాస్త్రం, వేదం. రైట్ సార్. అయితే సాధన విషయంలో అంటే ఉపవసించమని అంటున్నారు ఎలాగో, అలాగే దేవతారాధన విషయం కూడా చెప్పండి. ఎట్లా ఏ దేవతని ఖచ్చితంగా ఆరాధన చేసుకోమంటారు కార్తీక అమావాస్య నాడు? ఎందుకంటే మనం ఆరాధించాల్సింది అంటే కర్మ కారకుడు, కర్మ చూస్తుంటాడు ఆయన, శనేశ్వర్ల వారు. శనివారం అంతా కూడా నామస్మరణ, శనేశ్వర్ల వారి నామస్మరణ, సాయంత్రం మామూలుగా సంధ్యా సమయంలో దీపం పెట్టుకోవటం, ఇవన్నీ చేసుకుని ఏదైనా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవచ్చు. ఇక మర్నాడు పొద్దుట ఆదివారం సూర్యారాధన, అమావాస్య ఆదివారం విశేషమైన. తంత్ర సాధకులు కూడా చాలా విశేషంగా ఈ సమయాన్ని వినియోగించుకుంటారు, అస్సలు వదలరు అని అంటారు. తంత్రం అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు, తంత్ర యంత్ర ఆలోచన మంత్రం అవుతుంది. దాన్ని ఈ దేహం అనే యంత్రంతో చేసే పనినే తంత్రం అంటారు. అంతే ఇవి అనుసంధానమైన మంత్రము యంత్రము అనుసంధానమై చేసే సాధనే తాంత్రికం, తంత్రం అయింది తప్ప అదేదో నిగూఢంగా చీకట్లో చేసేది క్షుద్ర పూజలు. ఇంకా భయపడుతూ ఒక యజ్ఞం చేయడం కూడా తంత్రమే అవుతుంది. ఇప్పుడు
సామవేద దాన దండోపాయాలు ఉమ్. అంటే ఒక పనిని మనం సాధించుకోవడానికి వెళ్ళే మార్గాలు ఎలా అయితే ఉన్నావో మనం దైవిక శక్తిని మనలో ఉన్నటువంటి మనం మనలో ఉన్న శక్తిలోంచి దైవిక శక్తిని తీసుకురావాలంటే మనం తంత్రాన్ని వాడుకోవాలి. కంపల్సరీ ఏదో ఒక ప్రక్రియ చెయ్యాలి. ఆ చేసే ప్రక్రియనే తంత్రము. ఆదివారం అమావాస్య వస్తోంది కాబట్టి ఈ ఏవైనా సేకరించే విషయంలో మూలికలు కానీ నా ప్రశ్న అలాంటివి ఏమైనా సేకరించుకోవచ్చా? సేకరించుకొని దాచుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతాం అనేది ఒకసారి. మనకి అంటే ఇప్పుడు సిటీస్ లో దొరకవు, కానీ దొరికితే దర్భల సేకరణ విశేష ఫలితం ఇస్తుంది. దర్భ ముడి అంటే గాలి వీచినప్పుడు దర్భలు పైకి వచ్చిన కొసలు ఇలా లింక్ పడి ఒక ముళ్ళు పడతాయి. ఆ దర్భల్ని సేకరించి ఉంచుకుంటారు. నా దగ్గర ఉన్నాయి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. దర్భ వేర్లతో సహా ప్రత్యేక దినాలలో తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఒక చోట అంటే ఒక కట్ట కింద కట్టి గుమ్మానికి తగిలిస్తాం. గుమ్మం పైన తగిలిస్తే లక్ష్మి ప్రవేశిస్తుంది. మా ఇంట్లో పైన గుమ్మానికి ఉంటాయి. దర్భల్ని ఆ రోజు సేకరించి తెచ్చుకోమంటారా? తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు కోసి తెచ్చుకోవడం కాకుండా ఈ పూజా స్టోర్స్ లో దొరుకుతాయి దర్భలు మామూలుగా, అవి తెచ్చుకోవచ్చా? అదే ఇంకా ప్రత్యామ్నాయం. ఉన్నవాళ్ళు మాత్రం సమూలంగా బేర్లతో సహా తెచ్చుకుంటే ఒక 2-3 దర్భలు తీసుకొచ్చి శుభ్రంగా అంటే అక్కడ ఏదైతే చేస్తున్నామో దృష్టి పెట్టుకోండి. అక్కడికి వెళ్ళి నమస్కరించి భక్తితో ఇప్పుడున్నటువంటి కలియుగంలో మేము అనుభవిస్తున్నటువంటి బాధల నుంచి మాకు విమోచన కలగాలి, మాకు శక్తి కావాలి, వాటిని విడిపించుకునే ఆ బంధనాలు విడిపించుకునే శక్తి కావాలని ప్రార్థించండి. అలాగే ఉత్తరేణి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఉత్తరేణి ఆకుల ఉత్తరేణి వేర్లా మొక్కను కూడా తీసుకొచ్చి ఆ పైన కంకులు ఉంటాయి. ఇప్పుడు ధాన్యం వస్తుంది, ఆ ధాన్యాన్ని శుభ్రం చేసుకుని దగ్గర పెట్టుకోవచ్చు. అలాగే ఆ ఆకులని శుభ్రం చేసి ఓ పక్కన పెట్టుకోవచ్చు. వేర్లు ఉన్నాయి కదా, ఆ వేర్లని కట్ చేసి కింద ఆ చిన్న వేర్లని జాగ్రత్తగా పసుపు రాసి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. లేదు ఒక చిన్న వేరు మొక్కలో పెట్టుకుంటే పచ్చ యొక్క ఉపయోగం, పచ్చ పెట్టుకోవడం ద్వారా ఏం ఉపయోగం వస్తుంది? వ్యాపారుల అభివృద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, బుద్ధి. రైట్. దాన్ని ఏం చేయమంటారు అయితే? ఆ వేరుని భుజానికి కట్టుకోవచ్చు, అంటే ఒక తాయితు లాగా చేసేసుకొని కట్టుకోవచ్చు. అలా కట్టుకోవచ్చు. ఆ ధాన్యాన్ని ఇంట్లో ఉంచుకోండి. ఎప్పుడైనా ఉపవాసం చేయాల్సి వచ్చింది, ఉండలేకపోతున్నాం అన్నప్పుడు ఆ ధాన్యాన్ని పాలలో ఉడకపెట్టి తినచ్చా? పాలలో శుభ్రంగా క్లీన్ చేసి పై పొట్ట ఇవి తీసేసి కొన్ని పాలు వేసి ఉడకపెట్టి వాటిని తినడం ద్వారా ఉపవాసం చేసే రోజుల్లో నీరసం రాకుండా ఉంటుంది. అసలు ఆకలేదు, ఎక్కువ తీసుకోకూడదు. ఒక 1/2 టీ స్పూన్. ఎక్కడ దొరుకుతాయి? ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరికేస్తాయి. మీకు ఆయుర్వేదిక్ స్టోర్ లో దొరుకుతున్నాయి. ఉత్తరేణి ధాన్యం, బియ్యం ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే ఆకలేదు, 2-3 రోజులు ఆకలేదు, ఆకలే ఉండదు. అంతే. అంటే ఉపవాసం చేయాలన్నప్పుడు మనకి కుదరట్లేదు కాబట్టి శుభ్రంగా మెత్తగా ఉడకబెట్టి పేస్ట్ చేసి పాలలో కలుపుకొని నైట్ ముందు రోజు నైట్ తాగేస్తే నెక్స్ట్ డే మనకి ఇంకా ఆకలి ఉండదు. అంతే, కొన్ని. అలాగే ఆకుల్ని శుభ్రంగా చూర్ణం చేసుకుని మనం పళ్ళ పొడి కింద దాంట్లో ఇంకొంచెం ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి వాడితే పొడి చేసుకుని దంత దావనానికి వాడితే దంతాలు శుభ్రం అవడంతో పాటు అనారోగ్యాలు తగ్గడంతో పాటు నోటికి వాక్శక్తి పెరుగుతుంది. అందుకే దాన్ని పెట్టారు పెద్దవాళ్ళు, మన వాళ్ళు. ఉత్తరేణితో పళ్ళుతోవడం వల్ల అంటే మనం మాట్లాడే మాట బుద్ధుండే మాట్లాడుతున్నాం అంటాం కదా, అంటే నోట్లో కూడా బుద్ధి ఉండాలి కదా. నోట్లో ఉండాలంటే మన అశుద్ధాలు, మన తినకూడని పదార్థాలు తిని పాడు చేసాం. వాక్శుద్ధి ఎక్కడ వస్తుంది? ఆ వాక్శుద్ధి అంటే మనకి సిద్ధించాలన్న మంత్రం చేస్తాం, సిద్ధించట్లేదు అంటే వాక్శుద్ధి ఉండాలి. బూతులు మాట్లాడినా కూడా శుద్ధి పోతుందిగా. ఇవి చేయడం వల్ల మళ్ళీ ఆ శుద్ధి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్యూటిఫుల్. ఎన్ని విషయాలు చెప్పారో చక్కగా. అంటే చాలా రేర్ గా వస్తూ ఉంటుంది, సంవత్సరంలో 1-2 సార్లు వస్తుంది ఆదివారం అమావాస్య. వచ్చింది, చక్కగా వినియోగించుకుని మార్గశీర్ష మాసానికి చాలా వెల్కమ్ చెప్తూ, లక్ష్మీప్రదమైనటువంటి మాసం మార్గశీర్ష మాసం. అంటే ఆ లక్ష్మి సహజ 9వ స్థానం, 9వ ఇల్లు ధనుస్సు రాశిలోకి వెళ్తున్నాం. సూర్యుడు ఎంటర్ కాబోతున్నారు. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మి.